హలో అండి. మీరెప్పుడన్నా మిల్లెట్స్‌తో ఇడ్లీ, దోస బ్యాటర్ ప్రిపేర్ చేశారా లేదా ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఈ మధ్యన ఇలాగే చేస్తున్నాను. ఇంకిలా డైలీ లైఫ్‌లో మిల్లెట్స్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్తీ, మంచిది కూడా కదా! చిన్నపిల్లలకి పెట్టడం వల్ల అని చెప్పి ఇంకా ఇలాగ మిక్సింగ్ రాగులు, బ్రౌన్ రైస్, కొర్రలు, ఇంకా ఉప్పుడు బియ్యం అయితే తెప్పించుకుంటా. ఇంకా మార్నింగ్ ఇలాగ సోక్ చేస్తా అనమాట. ఇంక దీంట్లో కొద్దిగా ఉద్దిపప్పు, రేషన్ రైస్, కొద్దిగా మెంతులైతే యాడ్ చేస్తాను. ఈవినింగ్ కల్లా సోక్ అయిపోతుంది బాగా. మళ్ళీ నైట్ మిషన్ ఆడించుకొనొచ్చి ఇంకా మార్నింగ్‌కి చూస్తే ఇలా అయితే ఫర్మెంట్ అయి ఉంటుందనమాట. ఇంకా ఈ పిండిని మనము ఎలా కన్సిస్టెంట్ కావాలో అలాగైతే మిక్స్ చేసుకోవచ్చు. ఇడ్లీకైతే ఇడ్లీకి, దోసకైతే దోసకి అలాగా. నేనైతే దోస వేస్తున్నా చూడండి ఎంత బాగా వస్తుందో కలర్ అయితే. సేమ్ టేస్ట్ ఏం మారదు. కానీ క్రిస్పీనెస్ అలా వస్తుందనమాట. కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. మిల్లెట్స్ కాబట్టి. ఇంకా ఇలా చేసి పెట్టండి మీరు గూడా మీ ఇంట్లో పిల్లలకి చాలా హెల్తీ. ఇంక ఇలా ఇడ్లీ గూడా చేస్తాను. చూడండి ఎంత మెత్తగా